హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఇన్ మైసూర్ నైట్ బ్లాగ్ క్లోజ్ చేశా కదా ఫుడ్ తినే చోట. దాని తర్వాత రూమ్ చూపిస్తా అని చెప్పినా కదా, ఇదో మేము తీసుకున్న రూమ్ ఇదే. చూపిస్తాను లోపల కూడా. కొంచెం బడ్జెట్లో దొరికింది. ఇది డే 2. మా ఇక్కడ నుంచి ఇప్పుడు మైసూర్ నుంచి ఊటీకి వెళ్తాము. డే 2 ఇది. ఇప్పుడు ఫస్ట్ అయితే ప్యాలెస్ చూడాలి, మైసూర్ ప్యాలెస్ చూడాలా. మైసూర్ ప్యాలెస్ చూసేసి మధ్యాహ్నం అలా రిటర్న్ అవుతాము. ఏమైనా తినేసి ఇంకా ఊటీ స్టార్ట్ అవుతాము. అది ప్లాన్. ఇప్పుడు ఒకసారి రూమ్ చూపిస్తాను. రూమ్ అయితే ఇప్పుడు మేము వచ్చింది వీక్ డేస్ కాబట్టి చాలా బడ్జెట్ దొరికింది. ఎంత మాకు 4 మెంబర్స్కి 2500 ఛార్జ్ చేశారు. మళ్ళీ 500 డిపాజిట్ అన్నారు, రిటర్న్ చేస్తా అన్నారు. అసలు దాని గురించి చూడాలా. కానీ 2500 కన్నా చాలా బెస్ట్ రూమ్ ఇది. చూపిస్తాను, ఒకసారి రూమ్ చూపిస్తాను చూడండి. లిఫ్ట్ ఉంది, 2nd ఫ్లోర్ మేము తీసుకుంది. చూడండి రూము. మేము తీసుకున్న రూము ఏసీ రూము. మాకు 4 మెంబర్స్కి 4 సపరేట్ బెడ్స్ ఇచ్చారు. ఫ్యామిలీకి టీవీ ఉంది. ఇంకంతే. ఇక్కడ నుంచి కొంచెంసేపు తర్వాత అది స్నానం చేసి నేను ఒక్కనే బ్యాలెన్స్. నేను స్నానం చేసి ఇంకా మైసూర్ ప్యాలెస్కి స్టార్ట్ అయిపోవాలి చూడడానికి. ఇంకా మైసూర్ ప్యాలెస్లో చూసేసి ఏ టైం అయినా సరే 3 or 4 కల్లా రిటర్న్ ఊటీకి స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఊటీకి స్టార్ట్ అవ్వాలి. నేను మైసూర్ ప్యాలెస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమైనా ఫుడ్ తినాలి. ఫస్ట్ ఫుడ్ దగ్గర కూడా చూపిస్తాను వీడియో. దాని తర్వాత మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ప్యాలెస్ చూపిస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను. స్నానం చేసి ఇంకా ఫ్రెష్ కూడా అయిపోయాము. ఇంకా టిఫిన్ తినేసి మైసూర్ ప్యాలెస్కి స్టార్ట్ కావాలి. అలాగే అంతా ఏం ప్యాక్ చేయలేదు. మళ్ళీ వచ్చిన తర్వాత తొందరగా ప్యాక్ చేసుకొని మళ్ళీ ఊటీకి స్టార్ట్ అవ్వాలి. ఇంకా టిఫిన్ కూడా కిందనే ఉందంట. వెజ్ హోటల్ ఒకటి, మొత్తం ప్యూర్ వెజ్ కదా రేట్. అది ప్యూర్ వెజ్ హోటల్ కిందనే ఒకటి ఉందంట. అక్కడ తినేసి టిఫిన్ ఇంకా మైసూర్ ప్యాలెస్ స్టార్ట్ అయిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యాలెస్ చూపిస్తాను. ఇంకా ఇది హోటల్ అవుట్ సైడ్. ఇక్కడే చెప్పా కదా, వెల్కమ్ టు మహావీర్ రెస్టారెంట్ అంట. అదే మా రూమ్ కిందనే హోటల్ ఉంది, ప్యూర్ వెజ్ అంట. ఇక్కడ వచ్చిందాము. తినేసి ఇక్కడ నుంచి ప్యాలెస్ స్టార్ట్ అయిపోదాం. 2 ప్లేట్ ఇడ్లీ, 2 మసాలా దోశ చెప్పాము. పరోటా ఒకటి చెప్పిన, ఆలూ పరోటా అయిపోయింది. పిల్ల వస్తానే తినేసి చూపిస్తాను. అది కూడా దోశ కూడా వచ్చేసినాయి చూడండి. 2 మసాలా దోశ, ఆలూ పరోటా. ఇప్పుడు తినేసి బయటకు వచ్చినాము. కార్ ఇక్కడ పార్క్ చేస్తాము. ఇక్కడ ముందర కార్ తీసుకొని మైసూర్ ప్యాలెస్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఎండ అయితే అంత లేదు కానీ వేడిది కదా ఎక్కువ కొంచెము. కార్ ఇక్కడ పెట్టాను. ఇంకా ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోతే చూపిస్తాను. ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాం గైస్. ప్యాలెస్ పార్కింగ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూపి ముందర లెఫ్ట్కి వెళ్తే పార్కింగ్. అదే లెఫ్ట్లో మొత్తం వెహికల్స్ అన్ని పార్క్ చేశారు కదా. లెఫ్ట్లో వెహికల్స్ అని పార్క్ చేస్తారు, అది వెహికల్ పార్కింగ్. అక్కడ ముందరకి వెళ్తే అక్కడ సైడ్ టికెట్స్ ఇస్తారు. చూపిస్తాను, అది కూడా ప్యాలెస్ ఎంట్రన్స్. అది ఇంకా చూపిస్తాను. అక్కడ ముందరికి వెళ్ళిన తర్వాత టికెట్స్ తీసుకొని చూపిస్తాను. పార్కింగ్ కూడా లోపల ఎంటర్ అయ్యి పార్కింగ్ ఇప్పుడే పార్క్ చేస్తాము. పార్కింగ్ ఛార్జ్ 50 రూపీస్ తీసుకున్నారు కార్కి. సైకిల్ కూడా పార్కింగ్ ఉంది. ఈరోజు ఎండ లేదు కానీ కొంచెం వేడి ఉంది ఎక్కువనే. తీస్తారమ్మా మా మమ్మీ వీడియో తీయండి అంటుంది. 10 AM to 5:30 PM ఓన్లీ ఓపెన్ టైమింగ్స్. ఒకరు వెళ్ళండి.
ఓకే క్యాష్ మాత్రమే అన్నా లోపలికి. ఇక్కడ టికెట్ తీసుకుంటున్నారు. కెమెరా అయితే లోపలికి అలవలేదంట. కెమెరా చూసి మరీ అలవలేదని చెప్పారు. కార్లో పెట్టేదానికి వెళ్తున్నా. ఫోన్లో రికార్డ్ చేస్తానండి. ఫోన్లో రికార్డ్ చేసి చూపిస్తాను. ఫోన్లు అయితే అలో ఉన్నాయంట, బట్ కెమెరా అయితే అలో లేదంట. కెమెరా అయితే బాగా వైడ్ యాంగిల్తో కూడా బాగా చూపించుండొచ్చు, బట్ కానీ అలో చేయలేదు. ఏం చేస్తాను, ఇంకా ఫోన్లో రికార్డ్ చేస్తాను. ఫోన్లో రికార్డ్ చేసి చూపిస్తాను. ప్యాలెస్ లోపలికి అయితే వచ్చేసాము. చెప్పా కదా కెమెరా అలో చేయలేదు, ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. అందుకు చూడండి ప్యాలెస్ బయట అంతా. చెప్పులు ఇక్కడ వదిలిపెట్టాలంట. పర్ పేర్కి 2 రూపీస్, 4 పేర్స్కి 8 రూపీస్ ఇచ్చినాము. ఇక్కడ 6 నెంబర్ కౌంటర్ పోయి ఇక్కడ ఇచ్చేయాలంట. 6 నెంబర్ కౌంటర్ కౌంటర్లో ఇచ్చేసేసి ఇంకా లోపలికి ఎంట్రీ. లోపలికి వెళ్ళి చూపిస్తాను. చెప్పులు అక్కడ పెట్టేసాము. ప్యాలెస్ లోపల ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ ఇది ప్యాలెస్ లోపలికి. మళ్ళీ మొత్తం తిరుక్కొని రావాలనుకుంటా. ఈ పక్క అలో చేయడంలా ఏందో వీళ్ళ రూల్స్ అంతా. టికెట్ ఇక్కడ బయట చెక్ చేశారు. టికెట్ రేట్ చెప్పినా కదా, మీకు చెప్పలేదా? ఓకే చూపిస్తాను కొంచెం అండి. 400 రూపీస్ ఛార్జ్ చేశారు 4 మెంబర్స్కి. చూడండి ఇవే ఫోర్ట్ లోపల. ఇంకా అప్పట్లో రాజులు వాడినేవి, రాజుల దగ్గర షోకేస్ లాగా పెడతారు కదా, అలా పెట్టిన డాల్స్ పవిలియన్ అంట. మ్యాక్సిమం నాకు కూడా ఏం తెలియదు కాబట్టి నేను చెప్పను. ఇక్కడ చూపిస్తా వెళ్తాను, మీరే చూడండి. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు, అంటే ఓపెనింగ్ టైం కదా, అందులో సమ్మర్ కదా. ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. లేదా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటా. హౌడా ఎలిఫెంట్, హౌడా ఎలిఫెంట్స్ అంట. దాని గురించి చూడండి. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇంకా లోపల రాజుటి అన్ని ఫొటోస్ అన్నీ ఉన్నాయి అప్పట్లోవి. చూడండి క్వీన్ అలెగ్జాండ్రా అంట అండ్ కింగ్ ఎడ్వర్డ్ 7 అంట. ఈయన ఆడ కృష్ణరాజా వడియర్ 4 అండ్ హిస్ ఫ్యామిలీ అంట. ఇది చందనం బాక్స్ అంట. ఓకే అప్పట్లో ఇన్విటేషన్ కార్డు రాజా అందరూ ఏదైనా ఫంక్షన్స్కి పిలుస్తుంటారు కదా, ఇన్విటేషన్ అలా పిలిచాలంటే ఈ బాక్స్లో ఇన్విటేషన్ పెట్టి పిలిచేవారంట. అలా బయటకు వచ్చేసాము కోట దగ్గరికి. చూడండి కొంచెం అవుట్ సైడ్ ప్లేస్ లాగా ఉంది. చూడండి అక్కడ సింహాలు కాదు పులులు కదా రెడీ అవి.
అప్పట్లో లిఫ్ట్ కూడా ఉందంటే ఏసీ లిఫ్ట్. మొత్తం అంతా స్టెప్స్ కూడా అన్ని వుడ్తో రెడీ చేశారు. అప్పట్లో మిర్రర్ చూడండి, మిర్రర్, సింహాసనాలు. సిల్వర్ చైర్స్ అంట, అంటే వెండివి చైర్లు అని. వెండి చైర్లు అవి, సిల్వర్ చైర్స్ అంట అవి. సిల్వర్ చైర్స్ అంట, సింహాసనాలు కాదు, సిల్వర్ చైర్స్. అప్పట్లో రాజులు రాణులు కూర్చునేదానికి. చూడండి ఈ పక్క అప్పట్లో ఫిరంగి గుండ్లు ఉంటాయి కదా, యుద్ధాలకు వెళ్ళేటప్పుడు దాడి చేసేదానికి, అవి ఇవి మొత్తం అన్నీ వరుసగా ఉన్నాయి చూడండి. ఇంకా చూపిస్తాను, ప్యాలెస్ అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ప్యాలెస్ బయట నుంచి కూడా చూపిస్తా. పదండి మా లోపలికి వెళ్దాం, పదండి. చూడండి వినాయక మీద వెనకాల ఏనుగు దంతాలతో చేశారంతా. ఈ బుట్టో చూడండి వాళ్ళు ఉన్నాడు, లైట్. చూడండి రాజు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్టాచ్యూ ఆఫ్ కృష్ణరాజు వడియార్ IV, who was instrumental in construction of this place. ఓకే, ఇలా కన్స్ట్రక్షన్ మొత్తము ప్లాన్ చేసింది ఈయనే అంట. ఆయన పేరు కృష్ణరాజ వడియార్ అంట. ఇక్కడ చూడండి లోపల ప్లేస్. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఇదే చెప్పాను కదా, కింద నుంచి చూసేదానికి రాణులు రాజులు అందరూ పైన కూర్చుంటారు, అక్కడ నుంచి కింద నుంచి చూసేదానికి అది సరిగ్గా కనపడాలో చూపిస్తుంది దగ్గరికి వెళ్ళి. ఇది చూడండి ప్లేస్ మాత్రము. నాకు చెప్పాను కదండి, రాజ్ దర్బార్ ఇది. అప్పట్లో ఏదైనా ప్రోగ్రామ్స్ అవి ఇవి జరిగినా జనాలంతా ఇక్కడ కూర్చుంటారు, మంత్రులు వాళ్ళంతా ఇక్కడ కూర్చుంటారు, రాజులు ఇక్కడ కూర్చుంటారు. అక్కడ మొత్తము ఏమైనా చేసేటి ఉంటే ఏనుగులతో అలా చేస్తుంటారు కదా కొన్ని, అవన్నీ అక్కడ వేస్తారు. చూడండి అప్పట్లో ఒక్కొక్కటి ఎంత డీటెయిల్గా కట్టినారు అసలు. డిజైనింగ్ కానీ డీటెయిలింగ్ కానీ అంత అప్పట్లోనే చూడవచ్చు. చూడండి ఇప్పుడే ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి స్లిప్పర్స్ కూడా చేసుకున్నాము. ఇంకా ఆడికి వెళ్ళేసి ప్యాలెస్ ఫ్రంట్ ఎంట్రన్స్ నుంచి చూపిస్తాను ఒకసారి. ఇస్తాను దట్ సైడ్, ఎగ్జిట్ ఆ పక్క అంట, అటు నుంచి ఎగ్జిట్ అంట, లెఫ్ట్ నుంచి వెళ్దాం. డాడీ తోయడం ముందరే. ఇంతసేపు ఇప్పుడే ప్యాలెస్ బయటకు వచ్చాం చూడండి. ప్యాలెస్ బయటకు వచ్చి ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్లో ఏనుగులు ఉంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను వెళ్ళి దాని మీదకి ఎక్కాను. అక్కడికి వెళ్తే అక్కడ ఇప్పుడు అలా చేస్తారో లేదు తెలీదు. అప్పుడైతే డబ్బులు ఇచ్చాము, అలా అయితే వేయలేదు, నార్మల్ డబ్బులు ఇచ్చాము ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు. అక్కడికి వెళ్ళి చూపిస్తా ఒకసారి. ఏనుగుల దగ్గరికి వచ్చాము చూడండి. ఎలిఫెంట్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా 2 ఉన్నాయి. ఇంకా ప్యాలెస్ లోపల కూడా చూడడం అయిపోయింది గాయస్. ఆ ఏనుగుల దగ్గర ఎక్కుదాం అనుకున్నాం కానీ మా చెల్లి భయపడుతుంది, భయపడుతుంది ఎక్కడానికి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎక్కినాను. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం బూటీకి.
ఇంకా అదే కార్ దగ్గరికి వెళ్ళేసి రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ వెకేట్ చేసేసి రిటర్న్ ఊటీకి స్టార్ట్ అయిపోవాలి. బాందీపూర్ టైగర్ రిజర్వ్ వెళ్ళే రూట్. ఇంకా రూమ్ నుంచి రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము. సారీ, ఇంకా రూమ్ నుంచి ఊటీ స్టార్ట్ అవుతున్నాము. లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. చెప్పా కదా రూము బడ్జెట్లో దొరికిందని. బస్ స్టాండ్ కొంచెం ముందర పోతే బస్ స్టాండ్ సర్కిల్లోనే. బడ్జెట్లో రూమ్ కావాలంటే ఇక్కడికి వచ్చేయచ్చు. బ్రో కార్డు ఉందా? కార్డు ఐ హ్యావ్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రమోటింగ్ ద రూమ్. హలో, హోటల్ కావేరీ ప్యాలెస్. ఆల్రెడీ ఎవరికైనా రూమ్ కావాలనుకుంటే బెస్ట్ ప్రైస్లో నెంబర్ స్క్రీన్ మీద పెడతాను చూడండి. స్క్రీన్ మీద ఫోటో తీసి పెడతాను కనపడకుండా వచ్చేయండి.